ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది మళ్ళీ కిందికి అనేది వచ్చింది. ఇక్కడ మార్కెట్ అనేది హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్ళిందండి. ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెలర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. వాళ్ళ సైకాలజీ మళ్ళీ బయింగ్ సైడ్ కి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది ర్యాపిడ్ గా పడింది అనమాట. తినేసి మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ సెలర్స్ నిన్నకే మళ్ళీ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఓన్లీ బయర్స్ మాత్రమే ఉన్నారండి. ఇప్పుడైతే ఇక్కడ మార్కెట్ సెంటిమెంట్ గిటంగా బయింగ్ సైడ్ ఉంది. అలాగే మార్కెట్ గిటంగా హాల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఫ్లాట్ ఓపెన్ అనేది అయ్యింది. అయ్యి మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది వస్తలేదండి. ఎందుకంటే కింద బయర్స్ గిట ఎంతో కొంతమంది ఉంటారు. ఫస్ట్ నియర్ బై బయర్స్ స్టాప్ లాసెస్ అనేది తినాలి. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేస్తుంది. మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బయర్స్ మాత్రమే వస్తారు. వెయిట్ చేద్దాం. స్టాప్ లాస్ లేదా టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారండి. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది ఇంకా హిట్ కాలేదు. ప్రీమియం లో గిటంగా ప్రీమియం అనేది ఎక్కువ పెరగడం లేదండి. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మన టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓన్లీ కన్సోలేషన్ లో ఉందండి. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అనేది చేయాలి మార్కెట్. కానీ ఇక్కడ ప్రీమియం అనేది పెరగడం లేదు మార్కెట్ లో. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది ఇండెక్స్ లో తిన్నానండి. కానీ నాకు ఇక్కడ ప్రీమియం లో మాత్రం 50% మాత్రమే నాకు టార్గెట్ అనేది వచ్చింది. నాకు రెగ్యులర్ టార్గెట్ అనేది రాలేదు. ఇక్కడ ఓన్లీ మార్కెట్ అనేది కన్సోలేషన్ మాత్రమే ఉండేనండి. ఈ రోజు కన్సోలేషన్ అయింది. ఇది బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ మనకు ప్రీమియం అనేది అసలు పెరగలేదు. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.